సార్ నమస్తే సార్. ఏంటి సార్ ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎండలు ఎంత వేడిగా ఉన్నాయో ఎలక్షన్స్ కూడా అంతే వేడిగా ఉన్నాయి. సో ఎవరు సీఎం అయితే మన ఆంధ్ర రాష్ట్రం చల్లగా ఉంటుందని మీ అభిప్రాయం? సిబిఎన్ గారు ఎదిగిన ఆంధ్ర రాష్ట్రము పచ్చంగా ఉంటుందని మా అభిలాష. ఎందుకంటే గతంలో చూసినాం కాబట్టి ఒక్క ఛాన్స్ రాజశేఖర రెడ్డి కన్నా బాగా చేస్తాడని చాలామంది ఒక ఛాన్స్ అని ఆయనకు ఓటు వేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన ఒక్క ఛాన్స్ను లాస్ట్కి అందరి పీడించి నవరత్న అని చెప్పి మానవునికి నవరంధ్రాల ద్వారా రక్తం పీల్చే కాడికి తెచ్చినాడు. ప్రస్తుతానికి మంచి సాగుకారిగా ఒక స్టేజ్లో ఉన్న రైతు కూడా ఈనాడు పనులు పోయే పరిస్థితి వచ్చినాడు. ఆయన సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు. సంక్షేమ పథకాలు మేము ఎవరే కానీ ఎప్పటికే కానీ అబ్జెక్షన్ కాదు. కాకపోతే అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలు పంచడం అది కరెక్ట్ కాదు. ఇప్పుడు రూపాయి సంపాదించు, 60 పైసలు కానీ 70 పైసలు పంచు, మిగతా 20 రూపాయలు కానీ 30 రూపాయలు కానీ ఖజానాలు కూడబెట్టు. అత్యవసర పరిస్థితుల్లో దాన్ని వాడచ్చు. ఖజానా ఖాళీ చేసి ప్రభుత్వ భూములు అయితేనేమి, ప్రభుత్వ స్థలాలు అయితేనేమి, ఆస్తులు అయితేనేమి తాకట్టు పెట్టి సంక్షేమ పథకాలకు మీరు పంచడం అది కరెక్ట్ కాదు. ఇంతవరకు ఏ సీఎం కూడా చేయలే. అట్లా చేస్తే దానివల్ల ప్రజలే నష్టపోతారు కానీ ఇంకొకరు నష్టపోరు. ఇంకో విషయం ఏంటంటే కరెంటు బిల్లులు ఎక్కువ వస్తాయని ప్రతి ఒక్కరికి అందరూ తెలుసు. అది ఏమని అడిగితే గతంలో చంద్రబాబు నాయుడు కరెంటు వాళ్ళకి ఏపీటీసీఎల్ వాళ్ళకు బకాయిలు ఉండవు కాబట్టి కరెంటు బిల్లులు ఎక్కువ వస్తాయని అంటాడు. సరే, ఈనాడు నువ్వు సంక్షేమ పథకాలకు అప్పులు తెచ్చి కడతావు. మరి ఈ అప్పు ఎవరు కట్టాలా? ప్రజలే కదా. ఆ తప్పు చేసి పంచి ప్రజలను సోమరిపోతులు చేస్తూ ఆ సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు అందులో కొందరు వీరాభిమానులు కావచ్చు. వాళ్ళ కూడా మనసులో కూడా వేరే విధంగా ఉంది. ఇప్పుడు ఉదాహరణకు చంద్రబాబు నాయుడు అంత వయసున్న వ్యక్తి అయినా కానీ ఇతర దేశాలకు వెళ్లి మా ఆంధ్రాలో పరిశ్రమలు పెట్టండి, మనకు నిరుద్యోగ సమస్య తీరుతున్న ఉద్దేశంతో ఆయన ఇతర దేశాలకు వెళ్లి మంత్రులను ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన మనుషులను తీసుకెళ్లి ప్రతి ఒక్కరిని అడిగి అక్కడ ఉండే కంపెనీలతో మాట్లాడుకొని పరిశ్రమలు తీసుకురావడం జరిగింది. ఇది వాస్తవం. చాలా మంది కూడా ఉద్యోగాలు రావడం జరిగింది. ఈయన వచ్చిన తర్వాత వచ్చిన కంపెనీలన్నీ వెళ్ళిపోవడం జరిగినాయి. ఉదాహరణకు లూలు కంపెనీ విశాఖపట్నంలో మాల్ ఉండేది. ఇతను వచ్చిన తర్వాత కొన్ని లోకల్ గా నాయకులు అయితేనేమి, ఈయన వల్ల అయితేనేమి ఆ లూలు కంపెనీ అనేది హైదరాబాద్ తరలింపు చెప్పినాడు. ఇంచుమించు 2000 చిల్లర ఉద్యోగాలు ఉండే కంపెనీ అది. ఇక్కడ ఉండే 2000 మందికి పట్టా కొట్టినట్టే కదా, అవునా కదా? దీనివల్ల అన్ని ప్రజలందరూ ఆలోచనలో ఉన్నారు. ఖచ్చితంగా దీని ప్రకారం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే తాపీ సోదరులకైతేనేమి ప్రతి ఒక్క సోదరులకు కూడా పనులు చేసే వాళ్ళకు చేతి నిండుగా పని దొరుకుతుంది అని అందరూ అనుకుంటున్నారు. జరిగేది కూడా అదే. ఇంకో విషయం, మద్యపాన నిషేధం అనేది నెక్స్ట్ ఎలక్షన్ల కల్లా నిషేధం చేసి మేము ఓటు వచ్చి అడుగుతాడు. ఇది వాస్తవమా కాదా? ఈనాడు నువ్వు మద్యపాన నిషేధం చేయకుండా ఎలక్షన్ లోకి వచ్చానో లేదా? ఇది ఎంతవరకు మాట తప్పడం, మడమ తిప్పడం అని చెప్తారు. ఇది కరెక్టా? ఇంకో విషయం, మా నియోజకవర్గంలో పుటాస్ 2 సార్లు ఓడిపోయినాడు. ఓడిపోయినా కూడా ప్రభుత్వం వలదున్ని మంది కానీ ప్రజలకు పని చేస్తున్నాడు. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉండింది. ఇక్కడ ఆయన ఓడిపోవడం జరిగింది. ఇక్కడ కొందరు ముస్లిం సోదరులు మాకు కాలేజీ లేదు సార్, మాకు ఖచ్చితంగా కాలేజీ కావాలి అని చెప్పంగానే వాళ్ళకు ఉర్దూ కాలేజీ కట్టడం జరిగింది. ఆల్రెడీ కాలేజీ రన్నింగ్ లో కూడా ఉంది. తర్వాత నీటి సమస్య, రోడ్డు సమస్య, డ్రైనేజ్ సమస్య ఉంటే ఆయన అసలు ఒప్పుడు ఖచ్చితంగా చేయాల్సిందే. అట్లా వాటర్ సమస్య మాక్సిమం 75% ఆయన తీర్చాడు. ఎట్లా అంటే 2014లో నీటిపారుదల శాఖ మంత్రి ఉమామహేశ్వర గారు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నాడు. ఆయన పిలిపడం జరిగింది మైదుకూరు నియోజకవర్గానికి. నైట్ అంతా ఇక్కడ పనిపెట్టి కట్టలమ్మడి తిప్పినాడు. SR1 SR2 వెలుగోడు మన SR1 గారిని తిరిగిచ్చి మాకు 5 చెరువులకు శాశ్వత వాటర్ కు శాశ్వత జీవో కావాలన్నాడు. పాస్ చేసినాడు. ప్రతి జనవరిలో నీళ్లు నింపుకుంటే మన మున్సిపాలిటీ పరిధిలో ఎప్పటికే గానీ వాటర్ సమస్య ఉండదు. ఈ ప్రస్తుత ఎమ్మెల్యే గారు సీనియర్ నాయకులు 50 ఏళ్ల చరిత్ర గల నాయకులు అంటున్నారు. నేను విమర్శించడం కాదు, ప్రశ్న అడుగుతాను. నువ్వు ఎందుకో చెరువులో SR1 ఎమ్మెల్యే గారు రఘురామరెడ్డి గారు SR1 SR2 ప్రజల మీద నీకు అభిమానం ఉంటే నువ్వు ఎందుకు జనవరిలో నీళ్లు నింపలే? ఊరిగా కాకమ్మ కథలు చెప్పేది వెళ్ళిపోయేది. ఆయన ఇట్లాంటి మాటలు ఆయన చెప్పడంలో దిట్ట. నేను ఆయన మోసగాడిని అనడం లేదు. వాస్తవంగా రాజకీయంగా ప్రజలకైతే ఏమి చేయలేదు. సంక్షేమ పథకాలు ఇస్తాను వాళ్ళు 100కి 40 మందికి 30 మందికి ఉంటాయి, అందరికి అందడంలే. అవి మేము ఇంటింటికి డోర్ తిరుగుతామో మీకు వస్తానులే సంక్షేమ పథకాలు, అది ఒక్కటే వాళ్ళు అడిగేది. అభివృద్ధి ఏం అడుగుతున్నారు చెప్పమని ఎవరైనా సరే. రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వేసినారా? 2015లో సుధాకర్ యాదవ్ గారు అప్పటి చైర్మన్ రంగసింహ గారితో కలిసి, డాక్టర్ రంగసింహ గారితో కలిసి వాటర్ పర్పస్ అని ఒక స్కీమ్ తెచ్చినాడు కేంద్ర ప్రభుత్వం నుంచి. ఆ రోజుట్లో 80 కోట్లు. అది అంటే మున్సిపాలిటీ పరిధిలో నీళ్ళ తాకిడి లేకుండా తాగునీరు కోసము SR1 నుంచి నీళ్లు పైప్ లైన్ తీసేదానికి అది ఆ పథకం తెచ్చి మున్సిపాలిటీ ఆఫీస్లో ఆనాడు మన ఆదినారాయణ రెడ్డి మంత్రి గారు శిలాఫలకము చేయించినాం. శాంక్షన్ చేయించిన బిల్లు అది అమౌంట్ కూడా
మీరు ఎందుకు చేయలేదు? ఆ SR1 గారి నుంచి మీరు ఎందుకు వాటర్ పర్పస్ అది ఎన్నికి పోయింది, ఎందుకు మీరు చేయలేదు? ప్రజలకు 10 మందికి ఉపయోగపడితే కదా నెక్స్ట్ నీకు. ఏ ప్రభుత్వం ప్రజల కోసం పోరాడిన వ్యక్తిని మర్చిపోరు. ఈనాడు సుధాకర్ యాదవ్ ఎటువంటి పరిస్థితుల్లో 100% గెలుపు. మొత్తానికి చేంజ్ అవ్వాలంటారు మీరు? ఖచ్చితంగా చేంజ్ కావాలా. ఫాస్ట్ అక్కడ కావాలా, ఇక్కడ కావాలా. థ్యాంక్ యూ సార్.